హలో అండి. ఈ మొత్తం మా బ్యాచ్, మా మరదళ్ళు, మా కూతుర్లు, మా బావమర్ది పిల్లలు, మా చెల్లెలు, మా వైఫ్ అందరం శ్రీశైలం మహానంది మంత్రాలయం యాగంటి టూర్లో ఉన్నాం. ఫస్ట్ స్టార్టింగ్ త్రిపురాంతకం కొండ మీదకి మేము ప్రయాణం చేస్తున్నాం. కానీ మంచి ప్రశాంతమైన వాతావరణంలో, ఇది కొండ మీద ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంది. చుట్టూ మంచి పచ్చని కొండలు. ఆ కొండలు అక్కడ స్టార్ట్ అయ్యి చుట్టూ తిరిగి లాస్ట్లో అది చూడండి, మనం ఉన్న కొండ అక్కడికి వచ్చింది. ఆ కొండ మీద ఈ గుడి ఉంది. అయితే ఇది చాలా ఓల్డ్ టెంపుల్, త్రిపురాంతకేశ్వరుడు ఆలయం ఇది. స్టార్టింగ్ మనకి వినాయకుడు కనబడతారు. చాలా ఓల్డ్ టెంపుల్. అయితే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళటం జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంది ఈ టెంపుల్. అయితే ఇక్కడ ఈ కొండ మీద ఈ గుడి తప్పితే వేరే ఏం లేవు ఇక్కడ. ఈ గుడి దర్శనం చేసుకోవడానికి మేము లోపలికి వెళ్ళినప్పుడు నిజంగా మాకైతే ఆ పరమశివుని చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది ఈ టెంపుల్. చూడండి, మా బ్యాచ్ మొత్తం దర్శనం చేసుకుంటున్నారు. హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ. దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చిన మా బ్యాచ్ మొత్తం. అయితే ఈ కొండ మీద కోతులు ఎక్కువగా ఉంటాయంట. అందుకని చెప్పేసి చాలామంది ఫస్ట్ చెప్పారు కోతులు చాలా ఉంటాయని. మేము అడిగిపోయి చూస్తే ఒక్క కోతి కూడా లేదు. ఎందా కారణం అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఒకటి కనబడింది చూడండి. ఇది మా సింహం. ఆ సింహాన్ని చూసి కోతులన్నీ పారిపోయాయి. చూడండి, ఇది మా బామ్మర్ది కొడుకు. అది ఈ కొండ ముచ్చును చూసి అక్కడ కోతులు ఏమి లేకుండా ఉన్నాయంట. ఈ కొండ ముచ్చుని అక్కడ పెంచుతున్నారు. కొండ ముచ్చును చూస్తే కోతులు పారిపోవాల్సిందే ఫ్రెండ్స్. తర్వాత బాల త్రిపుర సుందరి అమ్మవారు టెంపుల్ కొంచెం అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. కానీ అమ్మవారు అక్కడ బాయిలో వెలిశారంట. చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ సత్రాలు కూడా కులానికి ఒక సత్రం, బ్రాహ్మణ సత్రం అని, ఆర్యవైశ్య సత్రం అని